హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, పెద్ద ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తమ ఫ్యూయల్ని వింగ్స్లోనే ఎందుకు స్టోర్ చేస్తాయో? ఫస్ట్ గ్లాన్స్లో చూస్తే అది కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూజ్లేజ్లో ఫ్యూయల్ స్టోర్ చేస్తే ఎక్కువ స్పేస్ ఉంటుంది, బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఏవియేషన్ ప్రపంచంలో డెసిషన్స్ ఇలాంటి వాటి మీద ఆధారంగా తీసుకోరు. ప్రతి డెసిషన్ వెనుక పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్, ఇంజనీరింగ్ లాజిక్, సేఫ్టీ అనాలిసిస్ ఉంటాయి. ఫ్యూయల్ని వింగ్స్లో ఉంచడం కూడా అలాంటి అత్యంత డెలిబరేట్ ఇంజనీరింగ్ డెసిషన్స్లో ఒకటి. అసలు అలా ఎందుకు ఫ్యూయల్ స్టోర్ చేస్తారు, దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి, ఇది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్తే, యాక్చువల్లీ ఎందుకు అలా చేస్తారు అని అడిగితే చాలామందికి దీనికి సింపుల్ ఆన్సర్స్ ఇస్తారు. ఫస్ట్ రీజన్, ఫ్యూజ్లేజ్ ఇప్పటికే ప్యాసింజర్స్, కార్గో, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్తో ఫుల్ అయి ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ని వింగ్స్లో పెడతారని చెప్తారు. అండ్ సెకండ్ రీజన్, వింగ్స్లో అన్యూజ్డ్ ఇంటర్నల్ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేస్తారని అంటారు. ఈ ఎక్స్ప్లెనేషన్స్ కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ అసలు రీజన్ అది కాదు. ఒకవేళ స్పేస్ మాత్రమే ప్రాబ్లం అయితే ఫ్యూయల్ని ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు. లోయర్ ఫ్యూజ్లేజ్లో పెట్టొచ్చు, టైల్ దగ్గర పెట్టొచ్చు, మల్టిపుల్ ట్యాంక్స్లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ ఇంజనీర్స్ అలా చేయరు. ఎందుకంటే అసలు క్వశ్చన్ ఫ్యూయల్ ఎక్కడ సరిపోతుంది అనేది కాదు, ఫ్యూయల్ ఎక్కడ ఉంటే ఎయిర్ క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్పై లీస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అనేదే ముఖ్యమైన విషయం. మనం కేవలం ఫ్యూయల్ స్టోరేజ్ గురించి మాట్లాడడం లేదు, మనం ఫ్లైట్లో ఉన్న ప్లేస్లో టన్స్ ఆఫ్ మాస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. ఆ స్టేజ్కి వచ్చాక ప్రాబ్లం పూర్తిగా మారిపోతుంది. ఇది స్పేస్ గురించి కాదు, స్టెబిలిటీ, కంట్రోల్, ఎఫిషియన్సీ గురించి. దీనిని అర్థం చేసుకోవాలంటే ఏవియేషన్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్లో ఒకటైన సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి తెలుసుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా క్రిటికల్. ఒకవేళ సీజీ చాలా ఫార్వర్డ్కి మూవ్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ నోస్ హెవీ అవుతుంది, పైలట్ ఎక్కువ కంట్రోల్ ఫోర్స్ ఉపయోగించాల్సి వస్తుంది. అదే సీజీ చాలా వెనుకకు వెళ్తే ఎయిర్ క్రాఫ్ట్ అన్స్టేబుల్ అవుతుంది. చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ బిహేవియర్ని ప్రభావితం చేస్తాయి. రెండు సిచ్యువేషన్స్లో కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, కంట్రోల్ లోడ్స్ పెరుగుతాయి, స్టెబిలిటీ సఫర్ అవుతుంది. అందుకే ఇంజనీర్స్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ప్రతి మేజర్ మాస్ని కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. లార్జ్ ఎయిర్లైన్స్లో ఫ్యూయల్ వెయిట్ టన్స్ వరకు ఉంటుంది. కానీ ఫ్యూయల్కి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంది. ప్యాసింజర్స్ లేదా ఎక్విప్మెంట్ లాగా అది కాన్స్టెంట్ కాదు. ఫ్లైట్ కదులుతున్నంతసేపు ఫ్యూయల్ కంటిన్యూస్గా బర్న్ అవుతూ ఉంటుంది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మాస్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే అసలు ఛాలెంజ్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ సమయంలో ఉన్న వెయిట్ ల్యాండింగ్ సమయానికి ఉండదు. కొన్నిసార్లు లాంగ్ ఫ్లైట్స్లో ఎయిర్ క్రాఫ్ట్ తన మొత్తం వెయిట్లో భారీ భాగాన్ని ఫ్యూయల్ రూపంలో ఖర్చు చేస్తుంది. ఇంజనీర్స్ ఫ్యూయల్ని ఎయిర్ క్రాఫ్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి దగ్గరగా ఉండే లొకేషన్లో ఉంచాలి. ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు బ్యాలెన్స్ మీద మినిమం ఎఫెక్ట్ రావాలి. వింగ్స్ ఈ రిక్వైర్మెంట్కి పర్ఫెక్ట్ సొల్యూషన్గా మారాయి. వింగ్స్ లిఫ్ట్ జనరేట్ అయ్యే రీజియన్కి దగ్గరగా ఉంటాయి. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రేంజ్కి కూడా దగ్గరగా ఉంటాయి. ఫ్యూయల్ వింగ్స్లో ఉండి బర్న్ అవుతున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ బ్యాలెన్స్ చాలా తక్కువగా మారుతుంది. దానికి రిజల్ట్గా ఎంటైర్ ఫ్లైట్ అంతా ఎయిర్ క్రాఫ్ట్ స్టేబుల్, ప్రెడిక్టబుల్, ఎఫిషియెంట్గా ఉంటుంది. పైలట్స్కి అన్నెసరీ కరెక్షన్స్ ఉండవు. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా తక్కువ వర్క్లోడ్తో పనిచేస్తాయి. కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రమే రీజన్ కాదు, ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ బయట నుంచి చూస్తే చాలా థిన్ స్ట్రక్చర్లా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఎంప్టీ అనిపిస్తుంది. కానీ వింగ్లో స్పార్స్, రిబ్స్, స్ట్రక్చరల్ మెంబర్స్, ఫ్యూయల్ లైన్స్, హైడ్రాలిక్ సిస్టమ్స్ లాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. వీటి మధ్య ఇంటర్నల్ వాల్యూమ్ కూడా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ వాల్యూమ్ ఆల్రెడీ స్ట్రక్చర్లో భాగం. ఇంజనీర్స్ ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ని ఫ్యూయల్ స్టోరేజ్ కోసం ఉపయోగించవచ్చు. ఇది డిజైన్ ఎఫిషియన్సీకి గొప్ప ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫ్యూజ్లేజ్ గురించి ఆలోచించండి. ఎయిర్ క్రాఫ్ట్లో మోస్ట్ వాల్యుబుల్ రియల్ ఎస్టేట్ ఏదైనా ఉంది అంటే అది ఫ్యూజ్లేజ్. అక్కడ ప్యాసింజర్స్ కూర్చుంటారు, కార్గో ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి. ప్రతి క్యూబిక్ మీటర్ స్పేస్ ఎయిర్లైన్కి రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఒకవేళ ఫ్యూయల్ కోసం ఆ స్పేస్ ఉపయోగిస్తే ప్యాసింజర్స్ లేదా కార్గో కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే ఎయిర్లైన్ ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి.
కమర్షియల్ ఏవియేషన్లో ప్రతి సీట్, ప్రతి కార్గో కంటైనర్ విలువైనదే. వింగ్స్కి అలాంటి లిమిటేషన్ లేదు. అందుకే మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెట్ వింగ్ డిజైన్ ఉపయోగిస్తారు. అంటే వింగ్లో సపరేట్ ట్యాంక్స్ పెట్టడం కాదు, వింగ్ స్ట్రక్చర్ని ఫ్యూయల్ ట్యాంక్గా మార్చేస్తారు. వింగ్ ఇంటీరియర్ సీల్ చేసి సెగ్మెంటెడ్ కంపార్ట్మెంట్స్గా తయారు చేస్తారు. ఫ్యూయల్ సేఫ్లీ మూవ్ అయ్యేలా డిజైన్ చేస్తారు. కుదుపులు లేకుండా కంట్రోల్ చేస్తారు. ఇంటర్నల్ బ్యాఫిల్స్ అండ్ పార్టిషన్స్ ఫ్యూయల్ మూవ్మెంట్ని రెగ్యులేట్ చేస్తాయి. దీనివల్ల ఎయిర్ క్రాఫ్ట్ సైజ్ పెరగదు, పేలోడ్ కెపాసిటీ కూడా తగ్గదు. అదే సమయంలో హ్యూజ్ ఫ్యూయల్ వాల్యూమ్ స్టోర్ చేయొచ్చు. ఇదే కారణంగా లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వేల కిలోమీటర్లు నాన్ స్టాప్గా ప్రయాణించగలుగుతాయి. ఇప్పుడు ఇంకొక ఇంజనీరింగ్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లైట్ ఎగిరే సమయంలో వింగ్స్ స్ట్రెస్కి గురవుతాయి. లిఫ్ట్ ఫోర్స్ వింగ్ మొత్తం స్పాన్ మీద అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. అదే సమయంలో ఫ్యూజ్లేస్, ప్యాసింజర్స్, కార్గో వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పుల్ చేస్తుంది. రిజల్ట్గా వింగ్ ఒక జైంట్ సపోర్టింగ్ పిల్లర్లా బిహేవ్ చేస్తుంది. వింగ్స్ ఎంటీగా ఉంటే అప్పుడు అప్వర్డ్ బెండింగ్ మూవ్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది. వింగ్ రూట్ అనే క్రిటికల్ స్ట్రక్చరల్ ఏరియాపై స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు వింగ్లో ఫ్యూయల్ యాడ్ చేయండి. ఫ్యూయల్ వింగ్ స్పాన్ అంతా డిస్ట్రిబ్యూటెడ్ మాస్గా ఉంటుంది. ఇది లిఫ్ట్ ఫోర్స్కి కౌంటర్ వెయిట్గా పనిచేస్తుంది. సడన్గా వింగ్ బెండింగ్ తగ్గిపోతుంది, స్ట్రక్చరల్ స్ట్రెస్ తగ్గుతుంది, మెటీరియల్ ఫెటీగ్ తగ్గుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంటే ఫ్యూయల్ కేవలం ఎనర్జీ సోర్స్ మాత్రమే కాదు, ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చరల్ సిస్టంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూయల్ ఎయిర్ క్రాఫ్ట్ని గాల్లో ఉంచడమే కాదు, ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. దీన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ప్రపంచంలో పాపులర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఒకటైన బోయింగ్ 737ని తీసుకుందాం. దీనిలో 3 మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. 2 వింగ్ ట్యాంక్స్, 1 సెంటర్ ట్యాంక్. షార్ట్ అండ్ మీడియం ఫ్లైట్స్లో ఎయిర్ క్రాఫ్ట్ సాధారణంగా వింగ్ ట్యాంక్స్ మాత్రమే ఉపయోగిస్తుంది. ఎడిషనల్ ఫ్యూయల్ అవసరమైతే సెంటర్ ట్యాంక్ కూడా ఉపయోగిస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే సెంటర్ ట్యాంక్లో ఫ్యూయల్ ఉంటే దాన్ని ఫస్ట్ తీసుకుంటారు. ఇది ర్యాండమ్గా కాదు, ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలా డిజైన్ చేయబడింది. సెంటర్ ట్యాంక్ ఎంటీ అయిన తర్వాత మాత్రమే వింగ్ ట్యాంక్స్ యూజ్ చేస్తుంది. రీజన్ సింపుల్, సెంటర్ ట్యాంక్ ఫ్యూయల్ యూసేజ్కి దగ్గరగా ఎక్స్ట్రా లోడ్ యాడ్ చేస్తుంది. ఇంజనీర్స్ ఆ వెయిట్ని ఎర్లీ ఫ్లైట్ ఫేజ్లో రిమూవ్ చేయాలని కోరుకుంటారు. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ ఫ్యూయల్ కన్ఫిగరేషన్కి తిరిగి వస్తుంది. ఇది బ్యాలెన్స్ అండ్ స్ట్రక్చరల్ ఎఫిషియన్సీ మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఫ్యూయల్ బర్న్ సీక్వెన్స్ కూడా ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ ఆధారంగానే నిర్ణయించబడుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ రీఫ్యూలింగ్ ప్రాసెస్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఫ్యూయలింగ్ పోర్ట్ సాధారణంగా వింగ్ కింద ఉంటుంది. అక్కడ నుంచి పంప్స్ ద్వారా ఫ్యూయల్ వింగ్ ట్యాంక్స్లోకి, అవసరమైతే సెంటర్ ట్యాంక్లోకి పంపబడుతుంది. ఎంత ఫ్యూయల్ అవసరమో ముందుగానే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్, రూట్ డిస్టెన్స్, ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్స్, వెదర్ కండిషన్స్, రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కన్సిడర్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్స్ ఉపయోగించే ఫ్యూయల్ సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కాదు, ఏవియేషన్ కిరోసిన్ అనే హైలీ స్టాండర్డైజ్డ్ ఫ్యూయల్ ఉపయోగిస్తారు. ఇది ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్లో కూడా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. హై ఆల్టిట్యూడ్ కండిషన్స్లో క్రిస్టలైజ్ అవ్వకూడదు. కన్సిస్టెంట్ కంబషన్ అవ్వాలి. ఇంజిన్స్ అన్ని కండిషన్స్లో రిలయబుల్గా పనిచేయాలి. ఫ్యూయల్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అయితే ఫ్యూయల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్. మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ సిస్టమ్స్ మల్టిపుల్ రిడెండెన్సీ లేయర్స్తో డిజైన్ చేయబడతాయి. ప్రతి ట్యాంక్లో మల్టిపుల్ పంప్స్ ఉంటాయి, బ్యాకప్ ఫీడ్ సిస్టమ్స్ ఉంటాయి, వేపర్ ఇగ్నిషన్ రిస్క్ తగ్గించే సేఫ్టీ మెకానిజమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ సిస్టమ్ అనేది సింపుల్ స్టోరేజ్ సిస్టమ్ కాదు, ఏదైనా కాంపోనెంట్ ఫెయిల్ అయినా సిస్టమ్ మొత్తం పనిచేసేలా రెడీగా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి క్యూరియస్గా అనిపించే విషయం ఫ్యూయల్ డంపింగ్. కొన్నిసార్లు ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లైట్ మధ్యలో ఫ్యూయల్ డంప్ చేస్తాయి. స్టే ఎయిర్బోర్న్ కావాలంటే ఫ్యూయల్ అవసరం కదా, మరి ఎందుకు డంప్ చేస్తారు అనే క్వశ్చన్ వస్తుంది. ఆన్సర్, వెయిట్ లిమిట్స్. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్కి మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ అండ్ మ్యాక్సిమం ల్యాండింగ్ వెయిట్ ఉంటాయి. ల్యాండింగ్ వెయిట్ ఎప్పుడూ టేక్ ఆఫ్ వెయిట్ కంటే తక్కువగా ఉంటుంది. టేక్ ఆఫ్ తర్వాత ఎమర్జెన్సీ వస్తే ఎయిర్ క్రాఫ్ట్ వెంటనే ఎయిర్పోర్ట్కి తిరిగి రావచ్చు. ఆ సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్కి చాలా హెవీగా ఉండొచ్చు. అప్పుడు 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఎయిర్లో ఉండి ఫ్యూయల్ బర్న్ చేయడం లేదా ఫ్యూయల్ డంప్ చేయడం. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ డెడికేటెడ్ ఫ్యూయల్ డంప్ సిస్టమ్స్ కలిగి ఉంటాయి. ఫ్యూయల్ వింగ్స్ దగ్గర ఉన్న నాజిల్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. హై ఆల్టిట్యూడ్లో ఫ్యూయల్ ఫైన్ డ్రాప్లెట్స్గా యాటమైజ్ అయ్యి ఎయిర్ ఫ్లోలో ర్యాపిడ్గా ఎవాపరేట్ అవుతాయి. గ్రౌండ్ వరకు లిక్విడ్ ఫామ్లో చేరే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ ఫ్యూయల్ డంపింగ్ రేర్ ప్రొసీజర్ మాత్రమే. స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ కింద డెసిగ్నేటెడ్ ఏరియాస్లో మాత్రమే చేస్తారు. సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. ఏవియేషన్ ఇంజనీరింగ్ అందంగా అనిపించడానికి ఇదే కారణం.
బయట నుంచి చూస్తే ఫ్యూయల్ కేవలం ఫ్యూయల్లా కనిపిస్తుంది, కానీ నిజానికి అది బ్యాలెన్స్ సిస్టమ్, స్ట్రక్చరల్ సపోర్ట్, ఎఫిషియన్సీ టూల్, సేఫ్టీ కాంపోనెంట్ అన్నీ ఒకేసారి ఎయిర్ క్రాఫ్ట్ వింగ్స్లో ఫ్యూయల్ స్టోర్ చేయడం అనేది సింపుల్ స్టోరేజ్ డెసిషన్ కాదు. అది ఏరోడైనమిక్స్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, సేఫ్టీ, స్టెబిలిటీ అన్నిటినీ కలిపిన మాస్టర్ పీస్ ఇంజనీరింగ్ సొల్యూషన్. అందుకే ప్రతి ఫ్లైట్లో మీరు చూస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ వింగ్స్ కేవలం లిఫ్ట్ జనరేట్ చేసే స్ట్రక్చర్స్ మాత్రమే కావు. అవే జైంట్ ఫ్యూయల్ ట్యాంక్స్, స్ట్రక్చరల్ స్టెబిలైజర్స్, స్ట్రెస్ రిడ్యూసర్స్, ఎఫిషియన్సీ ఎన్హాన్సర్స్గా కూడా పనిచేస్తాయి. ఏవియేషన్లో చాలా గొప్ప ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కనిపించవు, అవి సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటాయి. వింగ్ ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా అలాంటి ఇన్విజిబుల్ ఇంజనీరింగ్ మిరాకిల్స్లో ఒకటి. బయట నుంచి చూసినప్పుడు సాధారణ వింగ్లా కనిపించిన లోపల అది ఫ్యూయల్ స్టోరేజ్ సిస్టమ్, లోడ్ బ్యాలెన్సింగ్ మెకానిజం, స్ట్రక్చరల్ రీఎన్ఫోర్స్మెంట్ టూల్, ఫ్లైట్ ఎఫిషియన్సీ ఎన్హాన్సర్ అన్నీ కలిపిన ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. ఇదే ఏవియేషన్ ఇంజనీరింగ్ అసలు అందం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.